ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతులు వ్యవసాయం చేయడానికి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. కౌలు రైతులు పంటలు సాగు చేసేందుకు తమ వ్యవసాయ పనులకి అవసరమైన డబ్బు కోసం ప్రైవేటు వ్యక్తులు, వ్యాపారాల వద్ద అప్పులు చేస్తున్నారు. అయితే ఆ అప్పులని సకాలంలో తీర్చలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కష్టాలని గుర్తించిన కొత్త కూటమి ప్రభుత్వం కౌలు రైతులకి ఆర్థిక సహాయం అందించాలని ముందుకు వచ్చింది. వారికి రుణాలు మంజూరు చేయడం ద్వారా వ్యవసాయం చేయడానికి ప్రోత్సాహం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రుణాలని సహకార సంఘాల ద్వారా అందించేందుకు అవసరమైన కార్యాచరణని సిద్ధం చేస్తోంది. దీనివల్ల కౌలు రైతులు అప్పుల బాధల నుంచి బయటపడి తమ పంటలని విజయవంతంగా సాగు చేసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇక కౌలు రైతులకి ప్రభుత్వం చేయూతనిస్తోంది. వారికి 1,00,000 వరకు రుణం మంజూరు చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ రుణం పొందాలంటే కౌలు రైతులకి తప్పనిసరిగా సంబంధిత అధికారులు జారీ చేసిన పత్రాలు ఉండాలి. అలాగే సంఘ పరిధిలో నివాసం ఉండి సభ్యత్వం కలిగి కూడా ఉండాలి. ఇక సొంత ఇల్లు ఉన్నవారికే ఈ రుణంలో ప్రాధాన్యతని ఇస్తారు. అసైన్డ్ భూములు సాగు చేస్తూ కౌలు పత్రం ఉన్నవారు ఈ రుణానికి అనర్హులు. కౌలు పత్రంలో సాగు చేసే భూమి ఎకరాకి తక్కువ ఉండకూడదు. రుణం పొందిన రోజు నుంచి ఏడాదిలోపు అసలు వడ్డీ కలిపి చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా సాగుకి ప్రోత్సాహం అందిస్తూ కౌలు రైతులకి రుణాలు ఇవ్వాలని అధికారులు యోచిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల PSCA ద్వారా రైతులకి రుణాలు అందించాలని నిర్ణయించింది. కౌలు రైతులకి రుణాలు మంజూరు చేసేందుకు అధికారులు ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు. ఇక PSCA ద్వారా రైతులకి తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తున్నారు. ప్రస్తుతం అధికారులు కౌలు రైతుల వివరాలను సేకరిస్తున్నారు. ఇక ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు, వారి వద్ద ఎన్ని రుణ అర్హత కార్డులు ఉన్నాయి వంటి విషయాలను తెలుసుకుంటున్నారు. ఈ సమాచారం అంతా కూడా సేకరించిన తర్వాత అర్హులైన కౌలు రైతులకి రుణాలు మంజూరు చేసే ప్రక్రియని ప్రారంభిస్తారు. ఈ రుణాల ద్వారా కౌలు రైతులు తమ వ్యవసాయ అవసరాలకి పెట్టుబడి సమకూర్చుకోవచ్చు. ఇక విత్తనాలు, ఎరువులు, ఇతర సాగు ఖర్చులకి ఈ రుణాలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇది వ్యవసాయ రంగానికి మరింత ఊతమిస్తుందనే భావిస్తున్నారు. ఇక అధికారులు ఈ ప్రక్రియని వేగవంతం చేసి పూర్తి చేయడానికైతే కృషి చేస్తున్నారు. త్వరలోనే దీని మీద పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది.